హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో, ఈరోజు ఏంటి అంటే మా పాప వాళ్ళ స్కూల్‌లో అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందండి. సో, దానికోసం అయితే మేము కాస్ట్యూమ్ అయితే రెడీ చేస్తున్నాము. సో, అదేంటి అంటారా, ట్రాఫిక్ రూల్స్ ఉంటుంది కదా అండి, సిగ్నల్. అది అయితే మేము కాస్ట్యూమ్ చేస్తున్నాము. సో, ఏంటి అంటే మనం ఫ్యాన్సీ డ్రెస్ వేసి పంపించినా కూడా దాంతో మనం ఒక మెసేజ్ అనేది మనం పిల్లలకి చెప్పితే ఈజీగా నేర్చుకుంటారండి. ఏంటంటే అర్థం చేసుకుంటారు. సో, అందుకు ఓ చిన్న ప్రయత్నంగా మేమైతే ఇలా చేసి పంపుతున్నామండి. సో, దీనికి ఏంటి అంటే కార్డ్‌బోర్డ్, మనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కార్డ్‌బోర్డ్ అంటే దొరుకుతుందండి స్టేషనరీలో. మనకు కావాల్సిన సైజులో ఈ సైజులో కట్ చేసుకోండి. మనకు ఎగ్జాక్ట్‌లీగా వస్తుందండి. ఎట్లా అంటే హైట్ వచ్చేసి మేము 12 తీసుకున్నామండి. విడ్త్ వచ్చేసి 10 సెంటీమీటర్ అయితే తీసుకున్నామండి. సో, ఏంటి అంటే పిల్లల హైట్‌ని బట్టి మనం అదైతే అడ్జస్ట్ చేసుకోవాలండి. సో, దీనికి నేనైతే బ్లాక్ కలర్ A4 సైజ్ పేపర్ ఉందండి మా దగ్గర అవైలబుల్‌గా అయితే. సో, నేనైతే ఈ కార్డ్‌బోర్డ్‌కి మొత్తం అయితే బ్లాక్ కలర్ పేపర్ అయితే పేస్ట్ చేస్తున్నాము. అండ్ అలా ఒక చార్ట్ అనేది ఉంటే ఒక్కసారికే మొత్తం అయిపోతుందండి. అండ్ అనుకోకుండా చేస్తున్నాం కాబట్టి A4 సైజ్ పేపర్స్ అయితే ఉంటే ఇలా అయితే మేము చేసామండి. నేను అండ్ మా హస్బెండ్ అయితే చేసామండి. ఫస్ట్ టైం మా హస్బెండ్ అయితే ఇలా చేశారండి. అంటే పిల్లల కోసం పేరెంట్స్ ఎంతైనా కష్టపడతారండి. యాక్చువల్లీ మేము నైట్ 11:30 అయిందండి మాకు కంప్లీట్ అయిపోయేసరికి. ఈరోజు ఉంది పిల్లల స్కూల్లో ప్రోగ్రాము. అందుకు పిల్లలు ఇలాంటివి చేస్తే వాళ్ళకు కూడా స్టేజ్ ఫియర్ అనేది పోతుందండి. వాళ్ళు ఫస్ట్ ఏంటి అంటే స్టేజ్ ఎక్కి నిల్చోవడం అనేది గ్రేట్ అండి. ఏంటి అంటే ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్‌కి స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. నేను ప్రతి వీడియోలో స్కిల్స్ అనే చెప్తానండి. ఏంటి అంటే పిల్లలకి స్టడీ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం స్కిల్స్ ఉండాలండి. అప్పుడు వాళ్ళు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చండి. సో, దీనికైతే లైట్స్ ఉంటాయి కదా అండి, రెడ్, యెల్లో, గ్రీన్ అండి. దీనికి మనకు కార్డ్‌బోర్డ్ సైజ్ ఉంటుంది కదా అండి, దానికి సరిపడా ఏదైనా ఒకటి సర్కిల్ అయితే తీసుకోండి. నేనైతే ఇలా మా ఇంట్లో ఉన్న లిడ్ అయితే తీసుకొని ఇలా పెట్టానండి. సో, ఇలా ఏంటంటే మన కార్డ్‌బోర్డ్ తీసుకున్న సైజుని బట్టి ఎగ్జాక్ట్‌లీగా దాన్ని యూజ్ చేసుకొని సర్కిల్స్ వేసుకుంటే భలే వస్తుందండి. అండ్ అస్సలైతే నాకు భలే నచ్చేసిందండి. ఇది త్వరగానే అయిపోతుందండి. జస్ట్ హాఫ్ ఎన్ అవర్లో మనకైతే కాస్ట్యూమ్ అయితే రెడీ అయిపోతుంది. సో, ఇలా ముందు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానికైతే ఇలా ఇవి సిగ్నల్ లైట్స్ అండి. రెడ్, యెల్లో, గ్రీన్ అయితే మేమైతే ఇలా పేస్ట్ చేసుకున్నామండి. ఏంటి అంటే రెడ్ అనేది స్టాప్ అని, యెల్లో అనేది వెయిటింగ్, వెయిటింగ్ అయినా స్లో చేసుకోవచ్చు అని ఉంటుంది కదా అండి, అది. గ్రీన్ అనేది గో అండి. సో, ఇలా మనకు పిల్లలకి చిన్నగా ఈ ఏజ్ నుండే వాళ్ళకి చెప్తే అర్థమైపోతుందండి. సో, అందుకు మేమైతే చిన్న ప్రయత్నం అయితే చేశామండి. సో, ఇవేంటి అంటే సిగ్నల్ లైట్స్‌కి సైడ్స్‌కి ఉంటుంది కదా అండి, సేమ్ అలానే ఉండాలి అని చెప్పేసి మేమైతే ఇలా డిజైన్ చేశామండి. మొత్తం బ్లాక్ కలర్ A4 సైజ్ పేపర్‌తో అయితే నేను కట్ చేసుకున్నానండి ఈక్వల్‌గా. అండ్ మీరు స్కేల్ యూజ్ చేసుకొని కరెక్ట్ మెషర్మెంట్స్‌తోనైతే ఒకసారి చూసుకొని పేస్ట్ చేసుకోండి. ఇది జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్లో మనకైతే కాస్ట్యూమ్ అయితే రెడీ అయిపోతుందండి. హడావిడి లేకుండా చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. అండ్ పిల్లలు కూడా వేశాక భలే ఉంటారండి కాస్ట్యూమ్‌తో. మా పాప వాళ్ళ స్కూల్లో అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందండి చిల్డ్రన్స్ డే గురించి. అయినా నెక్స్ట్ వీడియోలో ప్రోగ్రామ్ అనేది మీకు అప్డేట్ చేస్తానండి. అంటే స్కూల్లో చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ ఎలా చేశారు అని చెప్పేసి నేనైతే మీకు అప్డేట్ చేస్తానండి. సో, ఇలా అయితే స్కేల్ యూజ్ చేసుకొని ఈక్వల్‌గా మెషర్మెంట్స్‌తో ఇలా చేశారంటే చూడండి అసలు ఎంత బాగుందో కదా అండి కాస్ట్యూమ్ అయితే. నాకైతే భలే నచ్చేసిందండి. చాలా క్యూట్‌గా ఉంది కదా! సో, నేను క్యాప్ కోసం అయితే ఇలా ఫాలో ట్రాఫిక్ రూల్స్ అని పెట్టానండి. సో, క్యాప్ చేసే వీడియో అయితే మిస్ అయిపోయిందండి. యాక్చువల్ అప్పుడు వీడియో తీయలేదు, కుదరలేదు. సో, మా పాపనైతే చూసేయండి, చాలా క్యూట్‌గా ఉంది కదండీ! యాక్చువల్ ఒక షార్ట్ వీడియో కూడా పెట్టానండి. అది మీకు లింక్‌లో డిస్క్రిప్షన్ ఇస్తాను. ట్రాఫిక్ లైట్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానండి. సో, మీకు అది నచ్చితే షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.